ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అబ్రహాముతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నేను నీకు కేడెము. అబ్రహాముకి దేవుడు కేడెముగా ఉంటున్నాడు. అంటే అతని చుట్టూ ఒక కంచెగా ఉంటున్నాడు. అతనికి సహాయము చేసేవాడిగా ఉంటున్నాడు. అతనికి ఏ ఆపద సంభవించకుండా కాపలాగా కనిపిస్తూ ఉన్నాడు. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఆయన అబ్రహాముకి తోడుగా ఉన్నాడు కాబట్టి, కేడెముగా ఉన్నాడు కాబట్టి, అందువల్ల నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకి కేడెముగా ఉంటే మన బహుమానము అత్యధిక మగుతూ ఉంటుంది. మనకి ఎవరిని ఆధారము చేసుకోవాలి, మనకి సహాయము చేసేవారెవరు, మనకెవరు కేడెము అంటే నేను నీకు కేడెము. అబ్రహాముకి దేవుడైనటువంటి యెహోవా కేడెముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, ఆధారముగా ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఆధారముగా ఉన్నాడు కాబట్టి, ఆయన కేడముగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము యొక్క బహుమానము అత్యధిక మగునని చెప్పెను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీవు ఎవరు కేడమని అనుకుంటా ఉన్నావు, ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా వాక్యమును బట్టి మనవి చేస్తా ఉన్నాను. సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వ సృష్టిని తన మాట చేత సృష్టించినటువంటి సర్వశక్తిమైనటువంటి దేవుడు మనకి కేడముగా ఉంటే, మనకి ఆధారముగా ఉంటే, మనకి సహాయకుడిగా ఉంటే, మనకి రక్షకుడిగా ఉంటే మన జీవితంలో అనేక బహుమతులు మనము పొందుకుంటూ ఉంటాము. మన దగ్గర ఉన్నటువంటివి ఎటు పోకుండా మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలకి ఆయన కాపలాగా ఉంటాడు, ఆయన కేడెముగా ఉంటాడు. నీ కుటుంబానికి ఆయన కేడెముగా ఉంటాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి బాధపడుతూ ఉన్నవేమో, దిగులు చెందుతూ ఉన్నవేమో, ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని నీవు నాకు కేడెముగా ఉండు అని ఆయన్ని అడిగినప్పుడు, నీవు నాకు సహాయకుడిగా ఉండు ఆయన్ని అడిగినప్పుడు, నీవు నాకు ఆధారముగా ఉండు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన మన మాటని ఆలకిస్తాడు, ఆయన మన మాటను అంగీకరిస్తాడు, ఆయన మన మాటకి సమాధానం ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఏ విషయంలో అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నావు, నీవు ఏ విషయంలో ఆశీర్వాదాలను కోరుకుంటూ ఉన్నావో దేవుని కేడముగా చేసుకుంటే, దేవుని ఆధారముగా చేసుకుంటే, దేవుని సహాయకుడిగా చేసుకుంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో అయితే సహాయము కావాలని ఆశపడుతున్నావో దాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అందుకంటే నా అబ్రహాముతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు కేడెము. ఈరోజు నీకు ఎవరిని కేడెముగా ఉంచుకుంటా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎవరు కేడెము అని నువ్వు అనుకుంటున్నావు, జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, అబ్రహాముకి దేవుడు కేడెముగా ఉన్నాడు, అతని బహుమానము అది అత్యధికముగా చేశాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆయనని కేడెముగా ఉంచుకుని, ఆయన ఆధారముగా ఉంచుకుని, ఆయన మన రక్షణకర్తగా ఉంచుకుని మనం జీవించినట్లయితే మనము కూడా అభివృద్ధి చెందుతాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు మాకు కేడెముగా ఉంటావని మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము, అభివృద్ధి లేక జీవిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మాకు కేడెముగా ఉండి మమ్మల్ని అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.